అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసేవారికి విద్యార్థులే టార్గెట్ అని, స్టూడెంట్స్ మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచించారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం గంజాయి ట్రెండింగ్లో ఉందని, వివిధ రూపాలలో దీనిని అక్రమంగా తరలిస్తున్నారని, వీటిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సరదాకు ఒకసారి దీనికి అలవాటు పడితే బానిసలు అవుతారని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని సూచించారు. గంజాయి రహిత సమాజానికి యువత సహకరించాలని, యువత కుటుంబంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు. గంజాయి విక్రయించినా, సేవించినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబు, మహిళా పోలీసు సీఐ సుబ్బారావు, కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి, విడవలూరు ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక డిఎస్పీ గారు, ఈ సిఐ కొడలూరు గట్టిగా చెప్పున్నారు. మీ అందరికి తెలియదు కాదు, డ్రగ్స్ అన్ని చెడువేనా? డ్రగ్స్ అన్ని అంటే బ్యాడేనా? ఆల్ ఆర్ డ్రగ్స్ నాట్ సేఫ్. అసలు డ్రగ్స్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఎనీ వన్ పర్సన్, ఎనీ స్టూడెంట్? సరే, డ్రగ్స్ 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 అని మాట్లాడుతున్నారు. అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలుసా? సరే, ఓకే, మాకు చెప్తే చెప్పారు. అమ్మాయిలకి ఏం సంబంధం? వాళ్ళెందుకు కూర్చున్నారు? మీకైనా తెలుసా డ్రగ్స్ అంటే ఏంటో? ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటాయి. ఇవి న్యాచురల్ డ్రగ్స్ నేను చెప్పింది కొన్ని ఉంటే. ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అంటే ఫార్మాస్యూటికల్స్ ఉంటే మాకు అర్థమయ్యేది. ఈ ఇథైల్ మిథైల్ బేస్డ్ ఎండిఎస్ఎం కానీ ఎల్ఎస్ఎం కానీ అన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ హాలోసినేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్కసారి మీరు నాలుగు మీద పెట్టుకోగానే, అది మనకు తెలీదు, అది ఈవెన్ వేరే డ్రింక్స్లో కూడా కలుపుతారు. అది ఒక్కసారి తీసుకోగానే మనం ఒక డిఫరెంట్ మైండ్లోకి వెళ్ళిపోతాం. టెక్స్టైల్ మాలీ డ్రగ్ అని కూడా అంటారు. ఏంటంటే మనం ఫిజికల్గా మనం ఏం చేయాలనుకున్నా మనం చేయలేం. అవతల వాళ్ళు కంట్రోల్ చేసి చేస్తాం. సో ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్. అది జస్ట్ నాలుగు మీద ఒకసారి పెట్టుకోగానే యూ టర్న్ అవుట్ వాట్ యూర్ డూయింగ్ అని కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు, ఆ టైంకి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఆల్మోస్ట్ అది హాలోసినేషన్, మెంటల్ ఇల్నెస్ లాగా తయారవుతుంది అనమాట. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ ఫైనాన్షియల్ మీద పడుతుంది, మీ పేరెంట్స్ మీద పడుతుంది, మీ సొసైటీ మీద కూడా పడుతుంది. ఎవరైనా డ్రగ్స్ తాగిన దగ్గర తీసుకుంటారా? తాగుబోతోనే దగ్గర తీసుకోరు. డ్రగ్స్ తాగిన తీసుకుంటారా? కానీ ఇది సేల్ అవ్వాలన్నా, అన్ని చేయాలన్నా కూడా స్టూడెంట్సే వాళ్ళకి టార్గెట్. మీకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళు అమ్ముకోవాలని ఉంటుంది. సో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ మోర్ టార్గెటెడ్. సో వీ ఆల్వేస్ సే యూ అంటే నెగిటివ్ థాట్లో కాకుండా మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకుని ఇలాంటి డ్రగ్స్ పియర్ గ్రూప్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏదైనా పార్టీస్లో కానీ ఏం పర్లేదు రా, మనం ఎదిగాం కదా, సిగరెట్ స్మోక్ చేయండి అన్నట్టు. సిగరెట్లో కానీ ఇప్పుడు డ్రగ్స్ ఆయిల్లో కూడా అమ్ముతున్నారు, చాక్లెట్స్లో కూడా అమ్ముతున్నారు, స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా అమ్ముతున్నారు. సో ఏంటి, ఒక్కసారి ఎడిక్ట్ చేస్తే మళ్ళీ కొనుక్కుంటా ఉద్దేశంతో వాళ్ళు అమ్ముతున్నారు. సో వీటి గురించి మీకు సమాచారం తెలిసినా ప్లీజ్ టెల్ టు పోలీస్. మీకు ఇక్కడ టీమ్స్ ఫామ్ చేసింది, ఈగల్ టీమ్స్ అని, దానికి ఒక లీడర్ పెడతాం. ఫైనాన్షియల్లీ మనం మొత్తం అంతా డీగ్రేడ్ చేసే వాటిని మనం వద్దు అంటున్నాం. అందుకే మనం ఏం చెప్తున్నాము, సే నో టు డ్రగ్స్. ఈ కాన్సెప్ట్ తోటి మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని బాగా ఎడ్యుకేట్ చేయడం కోసం అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇందులో డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు లీఫీ డ్రగ్స్ ఉంటాయి, అవి చిన్న చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచైనా ట్రాన్స్పోర్ట్ అయ్యి ద గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ విత్ గ్రీన్ ప్లీజ్ లిజన్. సో ఈ డ్రగ్స్ ఎలా వస్తాయంటే ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. మీకు చిన్నగా ఇందాక ఆల్రెడీ మీకు ప్రిన్సిపల్ సార్ చెప్పారు, జస్ట్ ఊరికే టేస్ట్ చేద్దాము. క్యూరియాసిటీ, ద లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ వల్ల మీరు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటారు. ఒకసారి టేస్ట్ చేయగానే మళ్ళీ దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. మీరు ఇంకా ఫైనాన్షియల్గా ఎవరు ఎర్న్ చేయరు కాబట్టి కంపల్సరీగా ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ 300 రూపీస్ 500 రూపీస్ అమ్ముతారు. మళ్ళీ కొనాలంటే ఇంట్లోంచి తీసుకొస్తారు. గుంటూరులో నేను when I was working in గుంటూరు, ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాము. కానీ ఒక లేడీ, ఒక పేరెంట్ వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, రేపు ఎలక్షన్ యాక్చువల్లీ నేను చెక్కింగ్ కోసం వెళ్ళాను. ఆవిడ ఒకటే బాధపడుతూ ఉన్నారు, మా బాబు సెకండ్ ఇయర్ అండి ఇంజనీరింగ్, వాడు మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. ఎలా అంటే ఇంట్లోనే రూమ్లోనే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు.
ఆఖరికి వాళ్ళ డాడీ షర్ట్ పాకెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశాడు. ఇంకా చుట్టుపక్కల ఎవరికన్నా సరే వాటిని మేము బాగు చేసుకోవాలని కాలేజ్ మార్పించి తీసుకొచ్చామండి అన్నారు. ఆవిడ చెప్పింది ఏంటంటే ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని కానీ మా పిల్లల్లాగా బాధపడే వాళ్ళని కానీ మీరు యాక్షన్ తీసుకోవాలని అన్నారు. ఆ నెక్స్ట్ రోజు ఎలక్షన్ అవడంతో నేను ఆవిడతో మీరు మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆపేశాను. బట్ అప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు. మీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని డిపర్కేషన్ ద్వారా కూడా మీ దగ్గర మీ క్యాంపస్లో జరుగుతున్న ఇలాంటి ఏమైనా మీకు అనుమానం వస్తే మీరు ఈగల్ టీమ్ హెడ్ కన్నా చెప్పండి, లేదంటే ప్లీజ్ కాల్ 112 ఆర్ 100. ఎవరు కాల్ చేయాలి? లేకపోతే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా మీ సిఏ కొడవలూరు, ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ ఇవ్వండి. వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్. మనం ఇప్పుడు కూడా మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్ గట్టిగా ఉండాలి. ఇందాక అమ్మ చెప్పినప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్, అవునా కదా? సి ఐ వాజ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్, ఐఎమ్ ఫ్రమ్ ట్రిప్లీ. ఓకే, సో అప్పుడు మనం చదవబట్టే వీఆర్ లైక్ ఇన్ దిస్ పొజిషన్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే ఫ్యూచర్లో వీల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్. అలాగే వీ వాంట్ టు సే అవేర్నెస్. ఈ డ్రగ్స్ వద్దు అనే కాన్సెప్ట్ని మీకే కాదు, మీ సొసైటీ దగ్గర మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్లో కూడా మీరు బాగా ప్రచారం చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ అ పేషెంట్ హియరింగ్. డ్రగ్స్ యొక్క డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగే అనర్థాలు, ఒక స్టూడెంట్గా ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దాని వల్ల సొసైటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా చాలా వివరంగా చెప్పారు. డ్రగ్ ఏ విధంగా ఇండ్యూస్కి గురవుతుంది అంటే ఒక స్నేహితుల వల్ల కావచ్చు, సొసైటీలో రకరకాల ప్రభావాల వల్ల యువత ఎలా పాడైపోతుంది, యువత పాడైపోతే దేశ ఆర్థిక వ్యవస్థకి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే సామెతగా మనం డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ తరఫున నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సింపుల్ ఒకే ఒక్క మాట. రీసెంట్గా ఒక 6 నెలలుగా చూద్దాం, నెల్లూరు నగరంలో క్రైమ్కి అలవాటు పడిన వాళ్ళు, నేరానికి అలవాటు పడిన వాళ్ళు, అంటే హత్యలు చేసేవాళ్ళు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ కావచ్చు, చాలామంది నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ పీపుల్ ఆల్కహాలిక్ వల్ల కావచ్చు, గాంజా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, ఈ నేర ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళే. నెల్లూరులో ఒక కొత్తగా వచ్చిన దుష్ట సంస్కృతి ఏంటంటే, పాత సినిమాలో చెప్తారు, శివ సినిమా మీ అందరికి గుర్తే ఉంటుంది, మీరు అప్పుడు చాలామంది ఇక్కడ పుట్టడం లేదు. ఆ శివ సినిమా టైంలో ఎలా ఉంటుందంటే మాఫియా, స్టూడెంట్స్ మాఫియా, డ్రగ్ మాఫియా, రకరకాలుగా ఒక వర్గం, ఆ వర్గానికి ఒక లీడర్ ఉంటాడు, లీడర్ అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, వాడి మనిషి అనిపించుకోవడం అనేది వాడి ఫాలోవర్స్కి గొప్పగా ఉంటుంది. ఈ కాలేజీలో పిల్లలు కూడా చూశాను, చాలా కాలేజీలో పిల్లలు చూశాను. నెల్లూరు టౌన్లో ఉన్న రౌడీలకి అంటే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాడు హత్యలు చేయటం, నేరా ప్రవృత్తికి అలవాటు పడే వాళ్ళ యొక్క మనుషులు అనిపించుకోవడానికి మీ కెరియర్ని పణంగా పెట్టేసేసి వాళ్ళకి ఫాలోవర్స్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ తల్లిదండ్రులు పెంచింది, కాలేజీలో చేర్పించింది, వాళ్ళ కష్టార్జితం, మీ కెరియర్ మొత్తం రౌడీలకి దాసోహం లేదంటే డ్రగ్ మాఫియాకి దాసోహం అవడానికి కోసం కాదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ప్రతి స్టూడెంట్ కెరియర్ కావాలనుకుంటే మీ ప్రిన్సిపల్ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ చదువుల తల్లి ఈ కాలేజీలో ఉన్నారు. ముందు మీ టీచర్ని, మీ లెక్చరర్ని, మీకు ఎవరైతే ఉన్నారో కాలేజీ ఫ్యాకల్టీ, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని టౌన్లో ఉన్న ఎదవల్ని ఆదర్శంగా తీసుకోవద్దు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి. చెడిపోవడం అనేది ఒక
ఒక యాక్టివిటీలో పాల్గొంటే చాలు, పోలీస్ రికార్డులోకి ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే చాలు, మీ జీవితకాలం మీకు అది మచ్చలాగానే మిగిలిపోతుంది. రెండవది, డ్రగ్కు అలవాటు పడినవాడు జీవితకాలంలో అదే డ్రగ్కు బానిస అయిపోతే దానిలోంచి కోలుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ యాంటీ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్కి సంబంధించిన దానికి ట్రీట్మెంట్ కానీ చాలా మెంటల్గా, సైకలాజికల్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలంటే చాలా చాలా కష్టం. రీసెంట్గా మన కోవూరు ఇన్స్పెక్టర్ గారు ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే సుమారు ఒక 150 మంది 160 మంది పిల్లలు, కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది నార్మల్ పీపుల్ కావచ్చు, గాంజా వాళ్ళ దగ్గర కొంటున్నారు. ఇందాక మీ చైర్మన్ గారు కూడా చెప్పారు, మీ కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు అని. ఆ లిస్టు నా దగ్గర ఉంది, కానీ మీ మేనేజ్మెంట్ అడిగినా కూడా ఇవ్వను అన్నాను. ఎందుకంటే ఒక పిల్లవాడు వీడు డ్రగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే తలెత్తుకోలేడు, అవమానకరంగా ఉంటుంది, కరెక్ట్ కాదు, నేను మీకు ఇవ్వం లేదు. మేము వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం సార్, కరెక్ట్ కాదని చెప్పాం. ఎప్పుడు కూడా మనం తప్పు చేసామనే ఫీలింగ్ వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రుల కష్టాన్ని, మీ కష్టాన్ని, మీ కెరియర్ని తప్పుదారిలో పట్టించేటట్టుగా చేసుకోవద్దు. ఎందుకంటే సొసైటీలో చెడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది, మంచి రాదు. ఒకసారి ఎన్డీపీఎస్ కేసులో కావచ్చు, క్రైమ్లో కావచ్చు ఇన్వాల్వ్ అయితే అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో ఎవరైనా సరే సొసైటీలో అది రకరకాల డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, అది ఆల్కహాల్ కావచ్చు, ఎన్డీపీఎస్ కావచ్చు, ఎన్డీపీఎస్లో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, అది గాంజా కావచ్చు, తర్వాత కొకైన్ కావచ్చు, అలానే కెమికల్ రకరకాల డ్రగ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ మార్కెట్లో రీసెంట్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి టీమ్స్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా సొసైటీలో అందరికీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తూనే ఇన్ఫార్మర్ సిస్టమ్ ద్వారా ఎవరెవరైతే గాంజా అమ్ముతున్నారో డ్రగ్ పెడలర్స్ అందరినీ పికప్ చేయడం జరుగుతుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది నెల్లూరు టౌన్లో, కానీ 100% ఇంకా ఎరాడికేట్ కాల. కాబట్టి పిల్లలందరూ మీ కెరీర్ బాగుండాలంటే ఏ ఒక్కడు కూడా, ఇందాక ప్రిన్సిపాల్ గారు దగ్గర అందరూ ప్రమాణం చేశారు, మేము డ్రగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ కాము, మా ఫ్రెండ్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ కానీ కూడా చూస్తామని. డ్రగ్స్కి బానిస అవ్వద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.